చూస్తారనే సంఘటన మొత్తం అంతటా? ఇప్పుడు దాదాపుగా 5 రోజులైంది. 5 రోజుల నుంచి ప్రభుత్వము అసలు ముందస్తు చర్యలు చేయకపోవడం వల్ల, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. దీనికి కారణము వైఫల్యానికి కారకులు ఎవరంటే ఈ ప్రభుత్వం. ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో రివ్యూ చేసి సమావేశాలు పెట్టుకొని వీటికి ముందస్తు సమీక్షలు చేసుకుంటూ పోతే నిజంగా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేది ఉండే కాదు. ఇది జరిగి 5 రోజులైనా కూడా వాటి మీద ప్రభుత్వం అంటే నిన్న మొన్న నుంచి ఈ 2 రోజుల నుంచి మాత్రమే ఈ సహాయక చర్యలు ముమ్మరమైనట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే దీనికి కంప్లీట్ గా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పకనే తప్పదు. అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాతగాని ప్రభుత్వం చాతగానితనం వల్ల బీఆర్ఎస్ పార్టీ మీద వేయడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు వచ్చి 14 నెలలైంది. 14 నెలల్లో 14 మట్టి తట్టల ఎత్తిపోయలే, 14 తట్టల మట్టి ఎత్తిపోయలే. మీరు ఇలా మా మీద ఎందుకు నిందలేస్తా ఉన్నారు? మీ చాతగానితనం వల్ల ఇలా 1-2 మీటర్లు కూడా తవ్వలే మీరు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇది. ఇలా ఇప్పటిదా ఇది? ఇలా మేము దాదాపుగా 12 నుంచి 14 కిలోమీటర్ల వరకు టన్నెల్ తవ్వినాం మేము. ఇలా మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కదా. రివ్యూ లేక అసలు ఇప్పుడు కూలుతుందని తెలిసి సమీక్షలు చేసుకోరా? సమీక్షలు చేసుకుని ఉంటే ఇంతటి విపత్తు జరిగి ఉండేది కాదు, ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు. కాంగ్రెస్ మంత్రులు కూడా ఈ అంశం పైన బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తా ఉన్నారు అని చెప్పి మొన్న నుంచి మాట్లాడతాం. మేము రాజకీయం చేయట్లేదు. ఈ రోజు కూడా మేము చాలా జాగ్రత్తగా ఇక్కడ టన్నెల్కి పోయేటప్పుడు కూడా కేవలం 8 మంది మాత్రమే మా కార్యకర్తలు దాదాపుగా 100-200 కార్లు వచ్చారు. మేము స్వచ్ఛందంగా నడుచుకుంటూ పోతున్నాం కదా, మాకు అవసరం లేదు. మా నాయకులు ఇష్యూ ఏదైతుందో ఇష్యూను చూడడానికి మాత్రమే, విజిట్ చేయడానికి మాత్రమే మేము వెళ్తా ఉన్నారు తప్ప దీనిలో రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో మేడిగడ్డ కుంగిపోయిన దానికి కూలిపోయిన దానికి తేడా లేకుండా ఇలా మీరు కదా ఇలా కుంగిపోయినటువంటి పిల్లర్ను పట్టుకొని కూలిపోయిన దాన్ని బదనాం చేసింది మీరు. వాస్తవంగా 8 మంది ప్రాణాలు ఒక పక్క డేంజర్ జోన్ లో ఉంటే ముఖ్యమంత్రి గారేమో ఎలక్షన్ ప్రచారానికి పోయిండ్రు. మేము అడుగుతా ఉన్నాం, 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ముఖ్యమా? మీరు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు విజిట్ చేయలే? ముఖ్యమంత్రి గారు ఎందుకు రివ్యూ చేయలే? ఢిల్లీలో ఏముంది ఇప్పుడు? ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఊరికే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోపైందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిందలేయాలి, బీఆర్ఎస్ పార్టీ మీద బదనాం చేయాలి, రాజకీయం పబ్బం గడుపుకోవాలి తప్ప వేరే ఉద్దేశమే లేదు. ఇలా మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా మేమే స్వచ్ఛందంగా మేమే దగ్గరుండి కూడా మేమే అన్ని పనులు చేసుకుంటా ఉన్నాం. ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా ఉన్నాం. ప్రజలకు సౌకర్యం కలిగించడానికి, అసౌకర్యం కలగకుండా మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇది రాజకీయం చేసింది, రాజకీయంగా పబ్బం గడుపుకుంది కాంగ్రెస్ పార్టీ తప్ప మేము కాదు. ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం. అడ్డుకుంటామన్నారు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు. ఏం చెప్తారు? ఎవరిని అడ్డుకుంటారు? మీరు అధికారం 5 సంవత్సరాలు ప్రజలు మీకు ప్రభుత్వం నడపమని ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని నడపకుండా డ్రామాలు ఎందుకు? ఎలక్షన్ క్యాంపులు, 8 మంది ప్రాణాలు ఉన్నాయి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు. ఎవరిని అడ్డుకుంటారు మీరు? ఇదంతా చాతగాని తనం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు, స్టేట్మెంట్లు ఇవి. మనం మంత్రి కూడా మాట్లాడిండు వాటర్ నీళ్లు అంటూ కూడా. సో చాలా ట్రోల్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు నిజంగా కూడా అంటే గట్లుంది వాళ్ళ సోయి. వాటరు నీళ్లు ఇవన్నీ వల్ల వాటర్ నీళ్లు కలిసిపోవడం వల్ల కూలిపోయిందంటే దీన్ని ఈ సందర్భంలో మనం మాట్లాడొద్దు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ చిత్తశుద్ధి లేదు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలా ఒక హెలికాప్టర్ ఉంది రాష్ట్రానికి, ఉన్న హెలికాప్టర్ ముఖ్యమంత్రి తీసుకుపోయిండు. ఉన్న హెలికాప్టర్ ముఖ్యమంత్రి తీసుకుపోతే ఆ హెలికాప్టర్ తీసుకుపోవడం వల్ల ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంట్లోనే వండుకున్నాడు. మరి ఆ ఎలక్షన్ పోకుండా ఆ ఇరిగేషన్ శాఖ మంత్రికి హెలికాప్టర్ ఇచ్చుంటే ఇలా కనీసం ఎంతో కొంత వర్క్ జరిగి ఉండేదేమో కదా. అంటే ఆయన హెలికాప్టర్ తీసుకుపోయిండు కాబట్టి నేను ఏం చేయాలని అనేసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంట్లో ఉన్నాడు. ఇక ఉన్నొక్క మంత్రి వచ్చి నీళ్లు వాటర్ కలిసిపోవడం వల్ల కూలిపోయిందని ఆయన వచ్చేమో జోకులు వేయబట్టే. ఇది మాట్లాడుకునేటువంటి సందర్భం కాదు. కానీ ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఇలాంటి పరిస్థితులకు కారణమైందంటే ఈ ప్రభుత్వం
నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఫైనల్ గా 8 మంది చనిపోయినట్టు తెలుస్తా ఉంది. ఏం చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటి వరకు అయితే ఏం జరిగిందని కూడా చెప్పలేదు. ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వం చాతగాని తనం వల్ల జరిగినటువంటి ఈ సంఘటన, ఈ దుర్ఘరమైనటువంటి సంఘటన. ఇది వీళ్ళు కరెక్ట్ గా సమీక్ష చేయకపోవడం వల్ల, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలా ఈ ఎస్ఎల్బిసిలో ఈ ఘటన జరిగింది. 8 మంది కుటుంబాల పాపం ఈ ప్రభుత్వానికి తగులుతుంది. వీళ్ళు ముందు జాగ్రత్తలు లేకపోవడం వల్లనే, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి ఇది ఒక పెద్ద సంఘటన. ఇది ఇలా మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాం కదా, 265 కిలోమీటర్ల టన్నెల్ని తవ్వినాం. మేము ఎందుకు జరగలేదు అంటే మేము అడుగడుగున సమీక్షలు చేసుకున్నాం, అడుగడుగున మేము అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నాం. కాబట్టి ఎలాంటి విపత్తు జరగకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా మేము డీల్ చేసినాం. కాబట్టి 265 కిలోమీటర్ టన్నెలు తవ్వగలిగినాం. ఇలా మీరు అధికారంలోకి వచ్చి నువ్వు 2 తట్టల మట్టెత్తలేవు. ఇలా కూలిపోయినాక 48 గంటల వరకు కూడా మీరు రివ్యూ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి దాదాపుగా 100 గంటలు దాటిపోయింది. 100 గంటలలో ఈ ప్రభుత్వం ఏం చేసింది? ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఏమో ఇంట్లో ఉన్నాడు. ఏం చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి? గతంలో కాళేశ్వరం పైన చాలా ప్రాపగండ మోపారు, కూలిపోయింది, కుంగిపోయింది అంటూ ఇప్పటివరకు అదే మాట్లాడుతూ ఉన్నారు. సో కాళేశ్వరంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఇప్పుడు ఎస్ఎల్బిసిలో ప్రాణ నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వానికి కుంగిపోయడానికి, కూలిపోయడానికి తేడా తెలియని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు. 82 పిల్లర్లలో ఒక పిల్లర్ మాత్రం కుంగిపోయింది, కూలిపోలేదు. ఇలా కూలిపోయింది ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి టన్నెల్ కూలిపోయింది. ఇలా టన్నెల్ కూలిపోయింది కానీ అక్కడ కూలిపోలేదు, కేవలం కుంగిపోయింది అక్కడ. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము. ఇలా మీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఘటనలు జరిగినాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పెద్దవాగు తెగిపోయి దాదాపుగా 4-5 లక్షల ఎకరాలకు నీరు అందించేటువంటి పెద్దవాగు కొట్టుకుపోయి పంట నష్టం జరిగింది. 4-5 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగింది. ఇలా సుంకిశాల కూలిపోయింది, ఇలా ఎస్ఎల్బిసి కూలిపోయింది. అంటే 14 నెలల్లో 3 ప్రాజెక్టులు మీ హయాంలో కూలిపోయినాయి. 82 పిల్లర్లు ఉన్నటువంటి కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగిపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిండ్రు, విష ప్రచారం చేసిండ్రు. ఇలా కాళేశ్వరం కట్టినాం, ఇలా రంగనాయక సాగర్ కట్టినాము, అదేంటి మల్లన్న సాగర్ కట్టినాము. ఇన్ని ప్రాజెక్టులు కట్టినా కూడా ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా చాలా జాగ్రత్తగా మేము చేసుకుంటూ పోయినాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు కదా. ఇలా మీకు స్టేట్ అవే అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధి లేకపోవడమే ఈ ప్రాజెక్టు ఏదైతే కూలిపోయిందో దీనికి సమాధానం చెప్పాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఎర్రల శ్రీనివాసరావు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాం.